తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అఖిలపక్ష భేటీలో రాజకీయ విమర్శలు చేస్తారా అని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. గోదావరి, కృష్ణాల్లో 1500 టీఎంసీలు చాలు అని చెప్పడానికి రేవంత్ ఎవరంటూ మండిపడ్డారు. ఆయనకి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. మొత్తం విషయాన్ని పక్కదో పట్టిస్తూ మా ఎంపీ రవిచంద్ర గారు నిన్న బాగా ఆర్గ్యూ చేసినారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ ప్రాజెక్టును ఆపడానికి ప్రధాన ప్రతిపక్షంగా మేము పూర్తిగా సహకరిస్తాము. నువ్వు దీన్ని గాంధీ భవన్గా మార్చకు, దీన్ని రాజకీయ వేదికగా మార్చకు, ఈ ప్రాజెక్టును అడ్డుకోపోవడానికి నువ్వు అసెంబ్లీ పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేయి, అఖిలపక్షని ఢిల్లీ తీసుకువెళ్ళు అని స్పష్టంగా మా ఎంపీ గారు చెప్తే దాన్ని ఒక రాజకీయ వేదికగా, అబద్ధాలకు వేదికగా నిన్న ముఖ్యమంత్రి గారు మార్చారు. తెలంగాణ ప్రభుత్వానికి మీరు ఇచ్చే మద్దతు ఏందో చెప్పగలరా? మీరు పంపించిన ప్రతినిధి వాకౌట్ చేసి వెళ్ళిపోతాడు చెప్పలేక. మరి జరిగిన పరిస్థితిని వివరించే క్రమంలో గత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన అనాల్సి వస్తుంది, ఎందుకు కళ్ళు మూసుకొని కూర్చుంటారని చెప్పాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు మరి ఎందుకు మీరు సమాధానం చెప్పలేని స్థితికి వచ్చిండ్రు? నేను అంటున్నా, ఇప్పటికైనా ఇంత పెద్ద రాద్ధాంతం జరుగుతున్నది, ఇంత పెద్ద చర్చ జరుగుతున్నది, ఎందుకు కేసీఆర్ మాట్లాడలేకపోతున్నాడు? ప్లీజ్ అండర్స్టాండ్, అంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటాడు, గోదావరిలో ఒక 1000 టీఎంసీలు ఇచ్చేయింది, కృష్ణాలో ఒక 500 టీఎంసీలు మాకు ఇచ్చి నువ్వు ఎంతనే తీసుకుపో, ఎన్నైనా కట్టుకో, ఏమన్నా చేసుకో అంటాడు. నీ అయ్యసోమ్మా నువ్వెవడు చెప్పడానికి? నువ్వేమైనా రాచరిక పాలన ఉన్నావా? నువ్వేమైనా రాజువా? దిస్ ఈజ్ డెమోక్రసీ, దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, దెర్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషన్. హూ ఆర్ యూ టెల్ లైక్ దట్? ఇరు ప్రాంతాలకు నష్టం జరగకుండా చూసే ప్రక్రియ చేయాల్సిన మీరు తెలంగాణకు నష్టం చేసే విధంగా ప్రవర్తించి, నేను అంటున్న ఒక మాట, కృష్ణా జలాల్లో 290, అది శ్రీశైలం కృష్ణా జలాల్లో 299కే పరిమితంగా అని ఎవరు చెప్పిండ్రు కేసీఆర్కు? తెలియనితనమా, లేకపోతే ఏమి ఉదారంగా ఏది నేను రాజును కాబట్టి ఒప్పేసుకుంటా అని చెప్పినట్టు చెప్పిండా? తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.